ఒకసారి వాడినటువంటి మట్టి ప్రమిదను మళ్ళీ వాడవచ్చా? ఇది అందరిలో ఇప్పుడు తలెత్తుతున్నటువంటి సందేహం. ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఏ పురాణంలోనూ గురువులు ఆచార్యులు సైతం ఎవ్వరు కూడా ఒకసారి వాడినటువంటి మట్టి ప్రమిదను మళ్ళీ వాడకూడదు, వాడకండి అని చెప్పి చెప్పడం లేదు, చెప్పబడలేదు. ఈ యూట్యూబ్ లో ఎవరో ఒక మహానుభావుడు అలా చెప్పున్నారట. అసలు ఎందుకు అలా ప్రజలకు లేనిపోని కొత్త విధానాలు సృష్టించి అనుమానాలు కలిగిస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి వాడినటువంటి వత్తిని మరలా వాడకండి అని మాత్రమే చెప్పబడి ఉంది మన శాస్త్ర పురాణాల్లో. మట్టి ప్రమిదను కాదండి. మట్టి అనేది పంచభూతాలలో ఒకటి. మట్టికి ఏ అపవిత్రమో ఆపాదించబడదు. పితృకార్యాల్లో వాడినటువంటి ప్రమిదలను దేవతా పూజలకు వాడకూడదు. అదే దేవతా పూజల్లో వాడినటువంటి మట్టి ప్రమిదను ఒకసారి వాడిన తర్వాత ఎటువంటి సందేహం లేకుండా మరీ నూనె నల్లగా అయిపోతే కడిగేసి నిర్భయంగా వాడుకోవచ్చు. అలా అయితే 365 ప్రమిదలు వాడాల్సి వస్తుందండి. అలా జీవితం మొత్తం ప్రమిదలు కొంటూనే ఉండాలండి. మరి అందరూ అన్ని కుటుంబాలు సంవత్సరం మొత్తం 365 ప్రమిదలు కొనాలంటే ఎలా అండి? ఆలోచించండి. లేనిపోని ఈ అసత్యపు ప్రచారాలను దయచేసి నమ్మకండి. కేవలం వత్తిని మాత్రం మారిస్తే సరిపోతుంది. అయితే విధిగా ఎప్పుడు కొత్త ప్రమిదలు పెట్టాలి అంటే గృహాలలో దీపావళి, కార్తీక పౌర్ణమి, గృహప్రవేశం, వివాహం, ఒక వ్రతం, హోమం, ప్రత్యేకమైనటువంటి క్రతువులు, పూజ, ఇంట్లో వారు దీక్ష, పండగలు, పర్వదినాలు, ఇలాంటి రోజుల్లో ఒక కొత్త ప్రమిదను వాడటం నియమం. మరి ఎటువంటి పరిస్థితుల్లో ప్రమిదలను వాడకూడదు అంటే, ఉదాహరణకు మీరు ధరించేటువంటి వస్త్రాలే తీసుకోండి. రంగు పోయింది, పాతదైపోయింది, చినిగిపోయింది అంటే ఇంకా ఆ బట్టను వాడం. అదేవిధంగా ప్రమిద నల్లదైపోయి నిర్జీవంగా అయిపోయింది, విరిగిపోయింది అంటే చూస్తే మీ మనసుకే తెలుస్తుంది ప్రమిదలో కొత్తదనం పోయింది, కళ లేదు అని. అలాంటప్పుడు మరీ నూనె నల్లగా అయిపోయినటువంటి ప్రమిదలు ఎలా అంటే కడిగి యథావిధిగా మరలా వాడుకోవచ్చు. పొయ్యిలో నిప్పుల పైన వేస్తే మరలా కాలిపోయి కొత్త ప్రమిదగా వచ్చేస్తుంది. ఇది మట్టి ప్రమిదలు నేను చెప్తున్నటువంటివి. ఇంకా పనికి రాదు అంటే ఆ ప్రమిదను భూమిలో మట్టి తీసి పెట్టేయడం, లేదంటే పారేటువంటి నీటిలో వదిలేయడం, ఇలా చేస్తే సరిపోతుంది. కొత్త ప్రమిదల్లో దీపం ఉంచి పాత ప్రమిదలు బాగున్నాయి అంటే యథావిధిగా కడిగి వాడుకోవచ్చు. నిప్పుల్లో వేసి కొత్తగా చేసి పెట్టుకుంటే లక్షణంగా ఉపయోగపడుతుంది. కనుక లేనిపోని అపోహలకు చోటివ్వకండి. కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి మీరు చూడండి సాయంత్రం దీపాలు పెడుతుంటారు. ఒకసారి వాడినటువంటి ప్రమిదలు అలాగే కడిగి శుభ్రం చేసి మరోసారి వాడుతుంటారు. విరిగిపోయినాయి అంటే కొత్తవి వాడుతారు. అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.